రైట్ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఐఐఎస్ఎస్ఈఆర్ ఇన్స్టిట్యూట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3వ అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భవనం 3వ అంతస్తుతో పాటు చుట్టుపక్కల పొగలు కమ్ముకున్నాయి. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? దుర్గా, ఇవాళ దాదాపు దక్షిణాది రాష్ట్రంలో ప్రధానంగా ఐజర్ ఇన్స్టిట్యూట్ ని రేణిగుంట మండలం ఏర్పేడులో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏర్పేడు వెంకటగిరి మార్గ మధ్యంలో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు ఐజర్ ఇన్స్టిట్యూట్ 2017లో ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో నడుస్తున్నటువంటి ఐజర్ ఇన్స్టిట్యూట్ లో ఇవాళ ఒక్కసారిగా 3వ అంతస్తులోని ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రతిరోజు 100 మంది విద్యార్థులు ఈ ల్యాబ్ లో టెక్నీషియన్స్ ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ల్యాబ్ ఇన్ఛార్జ్ రాని కారణంగా ఇవాళ ల్యాబ్ కి అయితే సెలవు ప్రకటించారు. ల్యాబ్ కోర్సు లేవని చెప్పేసి ఇవాళ ఐజర్ అధికారులు అయితే ప్రిన్సిపల్ అయితే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ల్యాబ్ కు వెళ్లేందుకు ఎవరు వెళ్ళకపోవడంతో ల్యాబ్ క్లోజ్ చేసి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఒక్కసారిగా ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి అని చెప్పేసి ప్రిన్సిపల్ అయితే స్పష్టం చేస్తున్నారు. దీని కారణంగానే ల్యాబ్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ దాదాపు చాలా వరకు సిస్టమ్స్ అన్ని కూడా కాలిపోయాయి. దాదాపు 3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. సకాలంలో ఫైర్ ఇంజిన్లు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో ఫైర్ ఇంజిన్ల ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది కాస్త ఆలస్యం అయినా కూడా మరింత భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండిందని చెప్పేసి కళాశాల ప్రిన్సిపల్ అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇవాళ ల్యాబ్ సెలవు కావడంతో విద్యార్థులు ఎవరు ల్యాబ్ లో లేని కారణంగా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి అధికారులందరూ స్పష్టం చేస్తున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ మేరకు అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి ప్రిన్సిపల్ అయితే స్పష్టం చేస్తున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.